హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. మోడ్ అంటే ఏంటంటే బాహుళకము. బాహుళకం అనమాట. ఈ బాహుళకం అనేది ఎలా ఉపయోగపడుతుందంటే మన రియల్ టైంలో చాలా సందర్భాల్లో ఈ మోడ్‌ని ఉపయోగిస్తారనమాట. బిజినెస్ పర్పస్‌లో గానీ, ఇలా చాలా సందర్భాల్లో మనకి ఈ మోడ్ అనేది ఉపయోగపడుతుందనమాట. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా బిజినెస్ పెట్టేటప్పుడు, ఆ బిజినెస్‌లోన సేల్స్ అనేవి ఏ ఐటెమ్ అయితే మనకి ఎక్కువగా సేల్స్ అవుతుందో, దాన్నే దాని దాన్ని ఇంకా ఎక్కువగా పర్చేస్ చేసి మనకి అమ్ముతూ ఉంటారనమాట. ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే, ఒక షర్ట్స్ బిజినెస్ గానీ, ఒక షూస్ బిజినెస్ గానీ, ఒక ఏ బిజినెస్ పరంగా చూసుకున్నా, మనం బిజినెస్‌లు పెట్టేటప్పుడు, ఆ బిజినెస్‌లోనే ఎక్కువగా ఏవైతే సేల్స్ అవుతున్నాయో, వాటిని ఎక్కువగా మనము తెస్తారనమాట. ఎక్కువగా ఏవైతే సేల్స్ అవుతుంటాయో, వాటిని తెచ్చి మనకి అమ్ముతుంటారనమాట. అమ్మడం వల్ల వాళ్ళకి బిజినెస్ అనేది చాలా బెటర్‌గా ఉంటుందనమాట. ఈ మోడ్‌ని కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ఎవరైతే ఎక్కువ పర్చేస్ చేస్తారో, ఎక్కువగా కొంటారో, ఆ ఐటెమ్‌ననేది మనం ఏంటంటే తెస్తారనమాట. తెచ్చి అమ్ముతారనమాట. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక చాక్లెట్‌లనేది లేదంటే చాక్లెట్ వ్యాపారము, లేకపోతే బిస్కెట్ వ్యాపారం, కేక్స్ వ్యాపారం గాని, ఏ వ్యాపారంలో తీసుకున్నప్పటికీ మనకి ఏదైతే ఆహ్, ఎక్కువగా సేల్స్ అవుతున్నాయో అవి ఎక్కువగా తెచ్చి అమ్ముతారనమాట. అది బాహుళికం అనమాట. లేదంటే ఒక షూస్ అనేవి ఒక వ్యాపారం తీసుకుంటే, షూస్ బిజినెస్ పరంగా చూసుకుంటే, ఆ షూస్ అనేవి సైజెస్‌లో ఉన్నాయన్నమాట. 7, 8, 9, 10, 11, 12 ఇలా సైజెస్ ఉన్నాయి. ఆ సైజెస్‌లో కొద్ది రోజులు అమ్మేటప్పుడు వాడిట్లో ఎక్కువగా సేల్స్ అయ్యేవేంటి, మనం నార్మల్‌గా చూసుకున్న సైజెస్‌లో ఎలా ఉంటాయండి. 6, 7, 8 కదా మాక్సిమం అందరివి ఉంటాయి. అందువల్ల 6, 7, 8 అనేవి మనకి మాక్సిమం ఎక్కువగా ఆహ్, సేల్స్ అయిపోతాయి. ఇంకా మిగిలినవి 12, 11, 10 అనేవి అలా ఉండిపోతాయి. అప్పుడు వాడేం అర్థం చేసుకుంటాడు, నేను 12, 11 అనే ఐటెమ్స్ తీసుకురాకూడదురా! 6, 7, 8 తెచ్చుకుంటే నాకు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. అప్పటినుంచి ఆడేం స్టార్ట్ చేస్తాడంటే 6, 7, 8 నంబర్స్ ఉన్న షూస్ అనేవి తెస్తాడనమాట. అప్పుడు వాడి వ్యాపారం సరిగ్గా ఉంటుందనమాట. ఇదనమాట మోడ్ కాన్సెప్ట్. ఈ మోడ్ కాన్సెప్ట్‌ని మనం చూద్దాం. రిపిటేషన్ అనమాట. మోడ్ అంటే రిపిటేషన్ అనమాట. రిపిటేషన్ ఉంటే దాన్ని మోడ్ అంటారనమాట. ఇప్పుడు ఒక డేటా చెప్తాను. అన్‌గ్రూప్డ్ డేటా. అన్‌గ్రూప్డ్ డేటా చూసుకుంటే 20, 30 ఈ మీడియన్ కాన్సెప్ట్ లాగా ఇది అసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలని ఏమి ఉండదండి. ర్యాండమ్‌గా ఉన్నా పర్లేదు. నువ్వు అసెండింగ్ ఆర్డర్‌లో సెట్ చేసుకున్నా పర్లేదు, సెట్ చేసుకోకపోయినా పర్లేదండి. ఎందుకంటే దీనికి అసెండింగ్ ఆర్డర్‌తో సంబంధం లేదనమాట. నువ్వు ఎలా పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే రిపిటేషన్ అనమాట. 20, 30, 40, 50, 70, 10, 20 ఈ డేటా ఉందా? ఈ డేటాకి మోడ్ ఏమని చెప్తామండి? మోడ్ 30 అనేది వన్ టైమే రిపీట్ అయింది. 40 వన్ టైమ్, 50 వన్ టైమ్, 70 వన్ టైమ్, 10 వన్ టైమ్, 20 అనేది 2 టైమ్స్ అనేది రిపిటేషన్ అయిందండి. మోడ్ ఏమంటారంటే 20 అంటారు. ఇలా 20 అనేది 2 టైమ్స్ అనేది రిపీట్ అయింది కదండి. 20 అనేది 2 టైమ్స్ కదండి. దీన్ని ఏంటంటారంటే యూనిమోడల్ మోడ్ అంటారండి. యూనిమోడల్ మోడ్ అంటారు. వన్ టైం రిపీట్ అయితే. అదే డేటాకి ఈ డేటా 2 టైమ్స్ కాకుండా 3 టైమ్స్ రిపీట్ అయినా యూనిమోడల్ మోడే అంటారండి. ఇప్పుడు ఇదే డేటా చూసుకుంటే 20, 30, 40, 50, 70, 10, 20, 20. 20 అనేది 3 టైమ్స్ రిపీట్ అయిందండి. 20 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. 3 టైమ్స్ రిపీట్ అయింది. అప్పుడు మోడ్ ఏమవుద్ది? మోడ్ 20. మోడ్ 20. అప్పుడు దీన్ని కూడా ఏంటంటారంటే యూనిమోడల్ మోడ్ అంటారు. ఒక 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 వాల్యూ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఒక వాల్యూ ఎన్ టైమ్స్ రిపీట్ అయినా దాన్ని ఏంటంటారు? యూనిమోడల్ మోడ్ అంటారు. ఒక వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయినా యూనిమోడల్ మోడ్ అంటారు. 3 టైమ్స్ రిపీట్ అయినా యూనిమోడల్ మోడ్ అంటారు. 4 టైమ్స్ రిపీట్ అయినా యూనిమోడల్ మోడ్ అంటారు. ఒక వాల్యూ ఎన్ టైమ్స్ రిపీట్ అయినా దాన్ని ఏంటంటారు? యూనిమోడల్ మోడ్ అంటారు అనమాట. యూనిమోడల్ మోడ్. ఇది యూనిమోడల్ మోడ్ అనమాట. బై మోడల్ మోడ్ అంటే ఏమిటంటే బై మోడల్ మోడ్ బై మోడల్ బై మోడల్ మోడ్ అంటే ఏంటంటే
టూ వాల్యూస్ అనేవి సేమ్గా రిపీట్ అవ్వాలన్నమాట. టూ వాల్యూస్ ఇప్పుడు ఒక డేటా తీసుకుందాం, అన్గ్రూప్డ్ డేటా 10, 20, 30, 40, 50, 20, 30. ఇక్కడ 20 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 30 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కదండి. సేమ్ వాల్యూస్. దీనికి మోడ్ ఏమని చెప్తారండి? మోడ్ 20, 30 అంటారు కదా. మోడ్ ఏమవుద్ది? 20, 30 అవుద్ది. ఇదేంటండి? బై మోడల్ మోడ్ అంటారు అనమాట. బై మోడల్ మోడ్ అంటారు అనమాట. 20 అనేది 2 టైమ్స్ అండి, 30 అనేది 2 టైమ్స్. ఏంటంటే 2 వాల్యూస్ సేమ్గా రిపీటేషన్ అవ్వాలండి. అలా అయితే బై మోడల్ మోడ్ అంటారు. ఇప్పుడు 20 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది, 30 అనేది 5 టైమ్స్ రిపీట్ అయినా దాన్ని ఏంటంటారు అంటే బై మోడల్ మోడ్ అంటారు అనమాట. 2 వాల్యూస్ సేమ్గా రిపీట్ అవ్వాలన్నమాట, అప్పుడు బై మోడల్ మోడ్ అంటారు అనమాట. 20 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 30 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, దాన్ని ఏంటంటారు అంటే బై మోడల్ మోడ్ అంటారు. మోడ్ అప్పుడు ఏమవుద్ది? 20, 30 అనేది మనకి మోడ్ అవుద్ది అనమాట. అదే ట్రై మోడల్ మోడ్ అంటే ఏంటంటే ట్రై మోడల్ మోడ్ అంటే 10, 20, 30, 40, 50, 20, 30, 40. 20 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 30 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 40 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. దీన్ని ట్రై మోడల్ మోడ్ అంటారు అనమాట. ట్రై మోడల్ మోడ్ అంటారు అనమాట. ఇక్కడ ట్రై మోడల్ మోడ్ అంటారు అనమాట. ఇక్కడ ట్రై అంటే 20 అనేది 3 టైమ్స్, అదే 20 అనేది 2 టైమ్స్, 30 అనేది 2 టైమ్స్, 40 అనేది 2 టైమ్స్. వాల్యూస్ అనేవి 3 వాల్యూస్ అనేవి సేమ్గా రిపిటేషన్ అయినాయండి. 2 వాల్యూస్ సేమ్గా రిపిటేషన్ అయితే బై మోడల్ మోడ్ అంటారు. 3 వాల్యూస్ సేమ్గా రిపిటేషన్ అయితే దాన్ని ఏంటంటారు అంటే ట్రై మోడల్ మోడ్ అంటారు అనమాట. దీని పరంగా ఇప్పుడు మోడ్ చూసుకుంటే ఏమవుద్దండి? మోడ్ 20, 30, 40 అనేది మనకి మోడ్ అవుద్ది అనమాట. 20, 30, 40 అనేది మోడ్ అవుద్ది అనమాట. ఇలా ఉంటుంది అనమాట అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా ఇది బహుళకము. మోడ్ అంటే రిపిటేషన్ అండి, రిపిటేషన్. ఓకేనా? రిపిటేషన్.